2025 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ మొట్టమొదటిసారి ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే 2008 నుంచి ఉన్న ఆర్సీబీకి లాస్ట్ సీజన్లో ఉన్న ఆర్సీబీ టీంకి ప్రధానమైన తేడా ఉంది. ఎప్పుడు ఒకరిద్దరి స్టార్స్ పై ఆధారపడే ఆర్సీబీ లాస్ట్ సీజన్లో మాత్రం కొత్త మ్యాచ్ విన్నర్స్ను సృష్టించింది. అందుకే ఆర్సీబీ విజేతగా నిలిచింది. అసలు ఆర్సీబీలో వచ్చిన ఈ మార్పు వెనుక ఉన్నది ఎవరనే విషయాలపై టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానల్లో వివరిస్తూ వాళ్లపై ప్రశంసలు కురిపించాడు. ముందుగా మహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ, ఈ సీజన్లో ఆర్సీబీ వెంకటేష్ అయ్యర్ను కొనుగోలు చేసింది. అయితే అతన్ని ఎవరి ప్లేస్లో ఆడిస్తారనేది తెలియడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆర్సీబీ ప్లేయింగ్ 11లో తీవ్రమైన పోటీ ఉంది. అలాంటప్పుడు అయ్యర్ను ఆడించాలంటే సెట్ అయిన బ్యాటింగ్ లేనప్పుడు డిస్టర్బ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పడిక్కల్ ప్లేస్లో ఆడిస్తారేమో చూడాలి. అయితే పడిక్కల్ లాస్ట్ సీజన్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కాబట్టి ఎవరి ప్లేస్లో అయ్యర్ను ఆడిస్తారో నాకైతే అర్థం కావడం లేదు. ఇక ఆర్సీబీ కోచింగ్ స్టాఫ్ విషయానికి వస్తే వాళ్ళు టీంలో ఒక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించారు. టీంలో ఆటగాళ్లను కాకుండా మ్యాచ్ విన్నర్స్ను రెడీ చేస్తున్నారు. ఉదాహరణకు లాస్ట్ సీజన్లో టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్లకు ఫినిషింగ్ రోల్ను అప్పగించారు. వాళ్ళు మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిజం చేస్తూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించారు. అలాగే షుయాస్ వంటి ఆటగాడికి పెద్దగా అనుభవం లేకపోయినా అతని నుంచి మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ రాబట్టారు. ఇక కృణాల్ పాండ్యా తన బౌలింగ్తో మ్యాచ్లు గెలిపించాడు. రీప్లేస్మెంట్గా ఎవరొచ్చినా వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబడుతున్నారు. ఆటగాళ్లు తమ సామర్థ్యానికి మించి రాణించేలా ఆర్సీబీ కోచ్లు ప్రోత్సహిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఈసారి ఐపీఎల్ సీజన్ స్టార్టింగ్లో వాళ్ల ప్రధాన బౌలర్ హేజల్వుడ్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆర్సీబీకి పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. ఎందుకంటే కోచింగ్ స్టాఫ్ హేజల్వుడ్కు రీప్లేస్మెంట్గా ఎవరిని జట్టులోకి తీసుకొచ్చినా వారి నుంచి అద్భుతమైన రిజల్ట్ రాబడతారు. లాస్ట్ సీజన్లో 6-7 సార్లు అపోజిషన్ టీమ్స్ను 150 లోపే కట్టడి చేశారు. దాన్ని చూస్తేనే మనకి విషయం అర్థమైపోతుంది. ఇక జోష్ హేజల్వుడ్ ప్లేస్లో న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫీని ఆడించాలి. అతని బౌన్స్ బెంగళూరు పిచ్కు సరిగ్గా సరిపోతుంది. అతని ఎక్స్ట్రా బౌన్స్ బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంది. ఇక స్పిన్నర్స్ విషయానికి వస్తే ఆర్సీబీ 2 స్పిన్నర్స్తో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా స్పిన్నర్ను ఆడించాలనుకుంటే ఒక పేసర్ను వదులుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లివింగ్స్టోన్ వంటి ఆల్రౌండర్ను ఆర్సీబీ వదిలేసింది. కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో కృణాల్, సుయాష్ మాత్రమే ప్లేయింగ్ లెవెల్లో ఉంటారని నేను అనుకుంటున్నా. ఈ ఇద్దరు బౌలింగ్లో చాలా కంట్రోల్గా, తెలివిగా బౌల్ చేస్తున్నారు. కాబట్టి ఈసారి కూడా వారిపై చాలా బాధ్యత ఉంటుందని కైఫ్ చెప్పుకొచ్చాడు.